హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం స్వేచ్ఛను గురించి తెలుసుకుందాం. స్వేచ్ఛ, భర్త భార్యకి ఇచ్చేది, భార్య భర్తకి ఇచ్చేది స్వేచ్ఛ. మొన్న ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. మేడం, నా భర్త నాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు. ఓకే, నువ్వు ఆయనకి ఇచ్చావమ్మా? నేను ఇచ్చాను మేడం. ఏమి ఇచ్చావు? స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు నచ్చింది తాగి, నచ్చింది తిని, నచ్చినట్టుగా ఉండు అని స్వేచ్ఛను ఇచ్చాను. ఆ స్వేచ్ఛను నాకు ఆయన ఇవ్వట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటి అనేది మీకే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. స్వేచ్ఛ అంటే మనసుకి ఇచ్చేది, మనిషికి ఇచ్చేది కాదు. ఇది నేను వాళ్ళకి చెప్పిన మాట నేను ఇక్కడ చెప్తున్నాను. చాలామంది మగవాళ్ళు అనుకుంటారు, దయచేసి ఎవరు దయచేసి మనసుకు తీసుకోవద్దండి, వినండి. నేను చెప్పేది జరిగిన విషయం చెప్తున్నాను. స్వేచ్ఛ వచ్చేసి తన మనసుకు నచ్చింది చేయడానికి వదిలేదే స్వేచ్ఛ, భార్యకైనా భర్తకైనా. కొంతమంది భర్తలకు నేను చెప్తాను, తాగడానికి వదిలేస్తే భార్య మంచిది. ఈరోజు నువ్వు తాగొద్దు, ఈరోజు నువ్వు చేయొద్దు, చాలు, హెల్త్ ఏమవుతుంది అని మాట్లాడితే భార్య చెడ్డది. వాళ్ళ దృష్టిలో ఇదే స్వేచ్ఛ, అంతేనా? మీ మనసుకు నచ్చినట్టు నీ భార్య ఉంటూ, నీ ఇంటిని సక్రమంగా చూసుకుంటూ, నీ పిల్లలకి మంచి విద్యా బుద్ధుల్ని నేర్పిస్తూ, తను నీ దారిలోనే నడుస్తూ, నీకు నచ్చినట్టు ఉంటూ చేస్తోంది కదా, అది తను నీకు ఇచ్చిన స్వేచ్ఛ. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కరెక్ట్గా జరగకపోయినా ఆ ఇల్లుగా ఉంటుందా, నరకంగా ఉంటుందా? ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. అదే ఆడది మీకు ఇచ్చే స్వేచ్ఛ. అంటే ఇంట్లో తను ఉంది కాబట్టి మీరు అడగచ్చు, ఆ స్వేచ్ఛ ఏంటి, ఎలా మేడం, మాకు ఏంటి యూజ్ అని. ఒక్కసారి మీరు డీప్గా వెళ్ళి థింక్ చేయండి. జెంట్స్ అనేది, బ్రదర్స్, ఏ రోజైతే ఆమె ఆ ఇంట్లో అలా లేకపోతే నీకు అరక్షణమైనా సరే బయట ఉండి నీకు నచ్చిన పని నువ్వు చేసుకోగలుగుతావా? ఇల్లు ఎలా ఉంటుందో, పిల్లలు ఏం తిన్నారో, వాళ్ళు చదువుకుంటున్నారో లేదో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఇది పట్టించుకోదు, దీని పని ఇది చేసుకుంటూ ఉంటుంది, బట్టలు ఉతికినారో లేదో, ఇవన్నీ మైండ్లో నీకు పెట్టుకొని నువ్వు ఉంటే నువ్వు కరెక్ట్గా ఉండగలవా? బయట నీకు నచ్చినట్టుగా నువ్వు స్వేచ్ఛగా ఉండగలవా? ఒక్కసారి ఆలోచించండి. అదే మీకు ఇచ్చే భార్యలు ఇచ్చే స్వేచ్ఛ. అంతేకాని నచ్చింది తిని, నచ్చింది తాగి, నచ్చిన వాళ్ళతో తిరగమని ఇచ్చేది స్వేచ్ఛ కాదు. అదే పని ఎదుటి మనిషి చేస్తే తట్టుకునే శక్తి ఉన్నప్పుడే మీరు కూడా ఆ పని చేయండి. అట్లనే ఆడవాళ్ళు మంచి వాళ్ళని నేను చెప్పట్లేదు, చాలామంది వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అది వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, కానీ నేను స్వేచ్ఛ 2 చేస్తానండి.